సైనసైటిస్. ఈ ఎలర్జీ గ్రూపులదే సైనస్. ఈ సైనస్‌ని తెలుగులో విషపడిశము అంటే ఎప్పటికీ తగ్గని జలుబు అని అర్థం. ఈ సైనసు ముందు ఈ క్రిమి ఇతరుల నుంచి మనకు సంక్రమించి ముక్కులో సెంట్రల్ వాల్ అంటే ముక్కు మధ్య గోడలో సెటిల్ అవుతుంది. ఇది సెటిల్ అయ్యి ముక్కు యొక్క వన్ సైడ్ మజిల్‌ని డెవలప్ చేస్తుంది. అంటే ముక్కులో మాంసాన్ని పెంచుతుంది. తద్వారా ముక్కు ఒక పక్కకి వంగిపోయినట్టు ఉంటుంది. దీనికి ఇంగ్లీష్ వైద్యంలో చాలామంది ఏమంటారంటే ముక్కు దూలం వంగిపోయింది. దీనికి ఆపరేషన్ చేయాలంటారు. ముక్కు దూలం వంగడం అనేది ఏమి ఉండదు. ఈ మాంసం పెరగడం వలన ముక్కు ఒక పక్కకి వంకరగా అంటే జస్ట్ సైడ్‌కి వస్తుంది. ఆ వచ్చిన ముక్కు స్థితిని చూసి ఎదటి వాళ్ళు కూడా ఏంటి ముక్కు పక్కకు ఉంది, కొంచెం ఇలా ఉంది అని అనుకుంటుంటారు. దీనికి మెయిన్ ఏంటంటే ఆపరేషన్ పరిష్కారం కాదు. ఎందుకంటే మన ముక్కు పక్కన 2 గాలి గుహలు, అలాగే కంటి పక్కన 2 గాలి గుహలు, నుదురు కనుబొమ్మల కింద 2 గాలి గుహలుంటాయి. ఈ సైనస్‌లో వీళ్ళు జాగ్రత్తలు పాటించక, వర్షంలో తడిసినా, చల్లటి గాల్లో తిరుగుతున్నా, శీతల పానీయాలు తీసుకుంటున్నా, ఆహార నియమాలు పాటించక, పులుపు, తీపి వస్తువులు ఎక్కువ తీసుకున్నప్పుడు కఫవృద్ధి. దీన్ని వాత దోషము, కఫదోషం కింద మనం ట్రీట్ చేయాలి. అంటే గమనించాలి. అప్పుడు ఈ ఆహార నియమాలు పాటించుకుంటే ఇది కాస్త కంట్రోల్‌లోకి వస్తుంది. ఈ సైనస్‌కి మెయిన్ కారణం ఏంటంటే, ఈ ముక్కు పక్కన ఉన్న గాలి గుహలు, నుదురు దగ్గర ఉన్న గాలి గుహల్లో కఫం నిండుకుపోయి కాలక్రమేణా ఇది క్రానిక్ అయ్యి అంటే స్థిరపడిపోయి తలనొప్పి అంటే ఉదయం పూట సూర్య ఉదయం సమయంలో అంటే సూర్యుడి యొక్క ఉదయ కిరణాలు ఉదయించేటప్పుడు వీళ్ళకి మైగ్రేన్ హెడేక్ ఎలాగైతే నొప్పి వస్తుందో వీళ్ళకు కూడా నుదురులో నొప్పి వచ్చి వెలుతురు చూడలేరు, ఆ, శబ్దం వినలేరు, ఎవరన్నా మాట్లాడుకున్న వాళ్ళకి విసుగు వస్తుంది, ఎనీ సౌండ్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు అవాయిడ్ చేస్తారు. కాబట్టి ఇది ఆపరేషన్తో పరిష్కారం అయ్యే డిసీజ్ కాదు ఈ సైనసైటిస్ అనేది. సైనస్ ఈజ్ నాట్ క్యూరబుల్. సైనస్ తగ్గదు. సైనస్ ఈజ్ నాట్ సర్జరీ క్యూరిటీ. ఆపరేషన్ ద్వారా కూడా తగ్గదు. మరి దీనికి ఏమిటి పరిష్కారం? దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు నేను తయారు చేశాను. 100% మీకు తగ్గుతుంది. సైనస్ కంప్లీట్ మీ లైఫ్‌లో రాదు. కాబట్టి సైనస్‌కి మందుంది.